హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేడిఆర్ ఫ్యామిలీ. రోజు చేసే పప్పు తిని తిని బోర్ కొట్టింది కాబట్టి ఈరోజు పెసరపప్పుతో పప్పు చేస్తున్నాను నేను, సింపుల్గా అండ్ హెల్దీ కూడా. పెసరపప్పు వాష్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం వెల్లుల్లి తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు కొంచెం ఇష్టమైతే కొంచెం ఎక్కువగానే వేస్తే బాగుంటుంది. సో పెసరపప్పు ఉడికిందండి. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసి మళ్ళీ నేను పక్కనే బాయిలింగ్ పెడుతున్నాను. కొంచెం వాటర్ ఎక్కువగానే వేయండి. ఈ పప్పు వచ్చేసి కొంచెం లిక్విడీగా ఉంటే చాలా బాగుంటుంది. లిక్విడీగా అంటే ఎక్కువ లిక్విడీ కదండి, సాంబార్ కంటే ఎక్కువ కొంచెం థిక్నెస్ అంతే. అలాగే పప్పును కూడా మ్యాష్ చేస్తూ పక్కన బాయిలింగ్ పెట్టేసేయండి. వెల్లుల్లి కూడా దంచి పెట్టేసుకోండి. అలాగే ఇది మిర్చితో చేస్తున్నాను కాబట్టి మిర్చి కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు చిటపటలాడాలి. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత 2 టొమాటోస్ వేసాను నేను. అలాగే పసుపుతో బాగా కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత మిర్చి పేస్ట్ చేస్తున్నాను. ఈ మిర్చి నేను తీసుకునే మిర్చి ఎక్కువ కారం ఉండదు, అందుకే నేను కొంచెం ఎక్కువ మిర్చి తీసుకున్నాను. అలాగే ఉప్పు వేసి, నేను కొంచెమే ఆయిల్తో చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను వేగడానికి. టొమాటోస్, పచ్చిమిర్చి అంతా మగ్గడానికి వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ ఓపెన్ చేశాక, అలాగే టొమాటోస్ మ్యాష్ చేశాక పప్పులో వేసేయండి. బాగా కలుపుతూ ఇప్పుడు ఒక బాయిల్ రావాలండి. ఇప్పుడు టొమాటోస్ అంతా వేసినాం కాబట్టి బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని, ఉప్పు అంతా టేస్ట్ చూసుకున్న తర్వాత కొత్తిమీర వేసి బాగా కలపండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. వేడివేడిగా రైస్ వేసుకొని పైన పప్పుతో వేసి, అలాగే చింతతొక్కు అంటే చింతకాయతో తొక్కు చేస్తారు కదండి, అది వేసుకొని తినండి. చాలా బాగుంటుంది.